హలో గైస్, వెల్కమ్ టు షేరు ఐడియాస్కి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎంసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ జరిగింది కాబట్టి వాటికి సంబంధించిన ప్రిలిమినరీ కూడా విడుదల చేశారు. ఫైనల్కి ఎప్పుడు వస్తారని చాలా మంది విద్యార్థులు అడుగుతున్నారు. అంటే రిజల్ట్స్ ఎప్పుడు వస్తారని చాలా మంది విద్యార్థులు అడుగుతున్నారు. దానికి సంబంధించి మనకైతే మరో శుభవార్త అయితే వచ్చింది. మొత్తానికి డేట్ సంబంధించి అయితే మరో శుభవార్త వచ్చింది. ఈ వీడియో క్లారిటీ చెప్తే ఎందుకు చూడండి ఫేస్ మీగా మంచిగా ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్కి పక్కన మిలహం చేసుకోండి. ప్రతి ఒక్క లైక్స్ షేర్ చేయండి. ఇంకా డైరెక్ట్ టాపిక్ వెళ్ళిపోతాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎంసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ జరిగింది కాబట్టి దానికి సంబంధించి ప్రిలిమినరీకి విడుదల చేశారు. ఫైనల్కి కోసం చాలా మంది విద్యార్థులు వెయిట్ చేస్తూ ఉన్నారు, అంటే రిజల్ట్స్ కోసం. కానీ మనకైతే 2వ తేదీ రిజల్ట్స్ అయితే రావాల్సింది ఈ నెల. బట్ మనకైతే ఎలక్షన్స్ కౌంటింగ్ అయితే ఉందని పోస్ట్పోన్ చేస్తూ వచ్చారు. 5వ తేదీ కానీ 6వ తేదీ కానీ రిజల్ట్ అయితే వస్తాయని చెప్పారు. ప్రభుత్వం మారడం వల్ల మనకైతే ఉన్నత విద్యా మండలి చైర్మన్ అయితే రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో మనకైతే మొత్తానికైతే ఆ రాజీనామా పత్రాన్ని సీఎస్ అయితే ఆమోదించబోతున్నారు. మొత్తానికైతే మనకైతే ఈ రోజు కానీ రేపు కానీ కొత్త చైర్మన్ అయితే వస్తారు. ఒకసారి ఇక్కడ చూసుకుంటే మీకు రాష్ట్రంలోని నామినేటెడ్ పోస్టులకు రద్దు చేస్తున్నట్టు సీఎస్ నీరబ్ కుమార్ ప్రకటించారు. వివిధ శాఖల నామినేటెడ్ చైర్మన్లు, డైరెక్టర్లు, సభ్యుల నుంచి రాజీనామాలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. కాగా ఇప్పటికే కొంతమంది నామినేటెడ్ చైర్మన్ రాజీనామా చేశారు. చేయని వారిని నుంచి ప్రభుత్వం రాజీనామా కోరుతుంది. చూడవచ్చు, మనకైతే మొత్తం అందరినీ రాజీనామా చేపిస్తుంది. అంటే ఒక సెక్టారే కాదు, అన్ని కేటగిరీ వాళ్ళని రాజీనామా చేపించి ఆమోదం అయితే తెలుపుతుంది సీఎస్. కాబట్టి ఈ నేపథ్యంలో మనకు కూడా ఈ ఉన్నత విద్యామండలి చైర్మన్ కూడా రాజీనామా చేశారు కాబట్టి అది కూడా ఆమోదం అయితే తెలిపిన వెంటనే మనకైతే కొత్త చైర్మన్ అయితే వస్తారు. మ్యాక్సిమం మనకైతే మండే లోపు రిజల్ట్ అయితే వస్తాయి. కాబట్టి మీరైతే సిద్ధంగా అయితే ఉండండి. ఏం భయపడాల్సిన అవసరం అయితే లేదు. మండే లోపు రిజల్ట్ అయితే వస్తాయి. ఆ రోజు మనకైతే ఏ రోజైతే రిజల్ట్ అయితే వస్తాయో ఆ రోజే కౌన్సిలింగ్ సంబంధించిన డేట్లు అయితే రిలీజ్ చేస్తారు. ఎందుకంటే తెలంగాణలో ఇప్పుడే స్టార్ట్ అయ్యింది కౌన్సిలింగ్ కూడా. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా త్వరగా రిజల్ట్ అయితే రిలీజ్ చేసి కౌన్సిలింగ్ కూడా ప్రారంభిస్తారు. కాబట్టి ఇది ఓవరాల్ ఇంకా అప్డేట్స్లో ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. ప్రతి ఒక్క లైక్స్ షేర్ చేయండి. ప్రతి ఒక్క సబ్స్క్రైబ్కి పక్కన మిలహం చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.